2 హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చిర్రు? యూపీఎస్సీ మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండర్డ్స్ కదా ఇండియాలో. ఆ! మరి అట్లాంటి యూపీఎస్సీయే 2 హాల్ టికెట్స్ ఇయ్యనప్పుడు టీజీపీఎస్సీ ఎందుకు 2 హాల్ టికెట్స్ ఇస్తుందండి? టీజీపీఎస్సీ ఇంటిగ్రిటీకి సంబంధించిన విషయం అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. మీరేమంటారు? టీజీపీఎస్సీ ఇంటిగ్రిటీ, ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ అని పెద్ద పెద్ద పదాలు చెప్తది కదా! అన్నిట్లల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. అది టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. అదొక పొలిటికల్ పప్పెట్ అయిపోయింది ఈరోజు. అండ్ ఇంకోటేంది, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నియామక పత్రాలు అందించిండో రేవంత్ రెడ్డి గారు, అది ఏంది జస్ట్ అది కేవలం కు ఏమంటారు పొలిటికల్ మోటివ్‌తోనే చేసినారని మేము అంటున్నామండి. ఎందుకంటే మీకు ఒకవేళ కాన్స్టిట్యూషనల్ మోటివ్ కనుక ఉంటే జియో 29 అనేది అన్‌కాన్స్టిట్యూషనల్. దాని విరుద్ధంగా మీరు ఎగ్జామ్స్ ఎట్లా నిర్వహిస్తారు? తెలుగు మీడియం అభ్యర్థులకు ఎట్లా న్యాయం చేస్తారండి? ఎట్లా న్యాయం చేస్తారు? ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అండి. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ రూల్ అనేది ఒకటి ఉంటది. ఇంగ్లీష్ కనుక క్వాలిఫై కాకపోతే ఆ రూల్ ప్రకారం మిగతా పేపర్స్‌ని ఇవాల్యుయేట్ చేయొద్దు. కానీ టీజీపీఎస్సీ ఏం చేసింది? అన్ని పేపర్స్‌ని ఇవాల్యుయేట్ చేసి జీఆర్ఎల్‌లో వాళ్ళని రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకెక్కడుందండి ట్రాన్స్‌పరెన్సీ? ట్రాన్స్‌పరెన్సీ ఎక్కడుంది? రిటైర్డ్ ఫ్యాకల్టీ, కోచింగ్ సెంటర్‌లలో కోచింగ్ చెప్పుకునే లెక్చరర్స్‌ని ఆళ్ళని తీసుకొచ్చి పేపర్‌లు దిద్దిపిస్తే వేర్ ఈస్ ట్రాన్స్‌పరెన్సీ? ఆ! ట్రాన్స్‌పరెన్సీ ఎక్కడుంది? మళ్ళీ ఇప్పుడు ఏం ఏం చేసింది? ఆహ్, 2 హాల్ టికెట్స్ ఇష్యూ. మళ్ళీ ఇంకోటేంది జెండర్ డిస్పారిటీ. సెంటర్ అలొకేషన్‌లో జెండర్ డిస్పారిటీ. అంటే ఇక్కడ ఎందుకు డెన్ వాష్‌రూమ్స్ లేవు. ఉమెన్స్ కోటే హాస్టల్‌లో వాష్‌రూమ్స్ లేవు కాబట్టి అది వుమెన్స్‌కి పెట్టడం జరిగిందని వా చెప్పి చెప్తాను. వాష్‌రూమ్స్ లేకపోతే విమెన్స్‌కెయొద్దు. మెన్స్‌కెయ్యాలి గదా! సీ వాష్‌రూమ్స్ లేకపోతే మెన్స్‌కెళ్ళేయాలి. విమెన్స్‌కి ఎట్లేస్తారు? నారాయణమ్మ కాలేజ్ ఉందండి. అది గూడా విమెన్స్ కాలేజే గదా! మళ్ళీ నారాయణమ్మ కాలేజ్‌లో జెండర్ డిస్పారిటీ లేనప్పుడు వై ఇన్ కోటి విమెన్స్? కోటి విమెన్స్ మళ్ళీ అదొకటే కాకుండా కోటి విమెన్స్ నుంచి 71 మెంబర్స్ ఎట్లా సెలెక్ట్ అయితారు? జస్ట్ 2.15 రేషియోలోనే చాలామంది సెలెక్ట్ అయినారు. దాదాపు ఒక 1300 మంది దాకా సెలెక్ట్ అయినారు. ఏంది సెలెక్ట్ కావడం గాదు గానీ, సేమ్ మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి. సో, ఇదొకటి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అగెయిన్స్ట్.